కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, పెరుగుతున్న ధరలను కట్టడి చేసే క్రమంలో భారత్ బ్రాండ్ ద్వారా బియ్యాన్ని కూడా సబ్సిడీ ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం బియ్యాన్ని కూడా డిస్కౌంట్ ధరకు విక్రయించాలని యోచిస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని 25 రూపాయలకే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే స్థాయిలో బియ్యం ధరలు నమోదయ్యాయి. ఒక్క నవంబర్ నెలలోనే కనీసం 10.3% మేర బియ్యం ధరలు పెరగ ఆహార ద్రవ్యోల్బణం 8.7% చేరుకుంది. దీంతో పెరిగిన ధరలతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిన బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ అవుట్లెట్ల ద్వారా భారత రైసును విక్రయించనుంది. భారత రైసును దేశవ్యాప్తంగా ఉన్న 2,000కు పైగా రిటైల్ పాయింట్లలో విక్రయించి ధరల స్థిరీకరణ చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ అవుట్లెట్ల ద్వారా పప్పు, గోధుమ పిండిని సబ్సిడీ రేట్లకు విక్రయిస్తోంది. మరోవైపు ఉల్లిని కిలో 25 రూపాయలకి విక్రయిస్తోంది. దీంతో పాటు భారత్ దళ్ పేరుతో శనగపప్పును కిలో 60 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మొత్తం మీద భారత్ బ్రాండ్ పేరుతో సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కేంద్రం అందిస్తుండడం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.